జై శ్రీరామ్. ప్రతిరోజు కూడా నేను ఉదయం మరియు సాయంత్రం వాకింగ్ చేస్తాను. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే శరీరం మనకు సహకరించాలి. శరీరం మన ఆధీనంలో ఉంటేనే పుణ్యక్షేత్రాల్లో జాగ్రత్తగా భక్తితో పూజ చేయగలుగుతాం. లేకపోతే శరీరం సహకరించకపోతే పూజలు చేయలేమన్నమాట. అందుకు ప్రతిరోజు కూడా శ్రీశైలంలో జాగ్రత్తగా వాకింగ్ చేస్తూ ఉంటాను. ఆ వాకింగ్ కూడా ఆధ్యాత్మికం జోడించి చేస్తాను. అంటే మనం చేసే వాకింగ్ వల్ల ఒక ప్రదక్షిణ అవ్వాలి, వాకింగ్ అవ్వాలి, రెండూ అవ్వాలన్నమాట. శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ ఉంది. మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక శ్రీశైల మహాక్షేత్రంలో కూడా గిరి ప్రదక్షిణ ఉంది. ప్రతి పౌర్ణమికి దేవస్థానం మొత్తం అందరూ కూడా ఈవో గారు సహితంగా అందరూ వేద పండితులు అందరూ కలిసి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇక ఈ శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆది దంపతులైనటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ఆలయానికి గిరి ప్రదక్షిణ ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి భ్రమరాంబ తల్లి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మల్లికార్జున స్వామి. ఇలా ఈ జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠానికి ప్రదక్షిణ చేయటం విశేష ఫలప్రదం. ఇలా మనకి కేవలం 3 చోట్లలో మాత్రమే ఉంటుంది ఈ రెండు కలిసినటువంటి ప్రదేశాలు. ఒకటేమో కాశీ విశ్వనాథుడు మరియు విశాలాక్షి శక్తిపీఠం జ్యోతిర్లింగం. ఇక ఉజ్జయిని మహాకాళి అమ్మవారు, మహాకాళేశ్వర స్వామి. ఇక మన శ్రీశైలం భ్రమరాంబ తల్లి, మల్లికార్జున స్వామి. అయితే కాశీలో స్వామివారికి అమ్మవారికి కొంత దూరంలో ఉంటుందన్నమాట. ఒక దగ్గర ఉండవు రెండు కూడా. ఇక ఉజ్జయినిలో కూడా అంతే. మహాకాళి అమ్మవారికి, మహాకాళేశ్వర స్వామికి సుమారుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు వెలిశారు. ఇక మన శ్రీశైలంలో ఒకే ప్రాంగణంలో, ఒకే ఆవరణలో, ఒకే ప్రాకారం లోపల ఇద్దరు వెలిశారనమాట. అందుకు శ్రీశైలంలో మాత్రమే మనం జ్యోతిర్లింగానికి, శక్తిపీఠానికి ప్రదక్షిణ చేయగలుగుతాం. ఆ దారి ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూడండి. గిరి ప్రదక్షిణ దారి ఇలా ఉంటుంది శ్రీశైలంలో. ఇలా మొత్తం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆలయం అక్కడ ఉంటుంది. ఇటు గిరి ప్రదక్షిణ చేసేటటువంటి మార్గం ఇది. ఈ కొండల మీద నుంచి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన గాలి మనల్ని తాకుతూ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో చాలా బాగుంటుంది. శ్రీశైలంలో అసలు లేని వనమూలిక లేదనమాట. ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ వనమూలికలకు తాకినటువంటి గాలి, మరియు ఆ అడవులలో కూడా అనేక మంది మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీకు కనిపిస్తున్నాయా అడవులు? అదిగోండి, అవన్నీ అడవులే. ఎంత బాగుంటుందో అసలు. శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది. అరుణాచలంలో ఎంత ఆనందం కలుగుతుందో శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ అంత ఆనందం కలుగుతుంది. 5 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం లభిస్తుందో శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ చేస్తే అంతటి అద్భుత ఫలితం కలుగుతుంది. అందుకే నేను ఉదయం ఒక ప్రదక్షిణ, సాయంత్రం ఒక గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ.
శంభో మహాదేవ, శంభో మహాదేవ. చాలా విశేషం. ఈ గాలిని బాగా పీల్చి వదలాలి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవాలి. పీల్చుకొని వదులుతూ ఉండాలి. ప్రాణవాయువు చాలా గొప్పది. ప్రాణవాయువు తర్వాత జలం, వర్షం నీళ్లు తాగుతాను నేను. మీకు అది కూడా చూపిస్తా ఒకసారి వీడియో. నేను ఇంట్లో శ్రీశైలంలో వర్షం నీళ్ళకు ఒక సంపు ఏర్పాటు చేసుకున్నాను నేను. జాగ్రత్తగా ఫిల్టర్ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఫిల్టర్ని ఏర్పాటు చేసుకున్నాను. అంటే బొగ్గు, ఇసుక, కంకర రాళ్ళు, సున్నపు రాళ్ళు ఇవన్నీ లేయర్లుగా పెట్టుకుంటామన్నమాట. దాంట్లో పడ్డ జలం వెళ్ళి సంపులో పడుతుంది. అలా సంపులో పడ్డ నీళ్ళని జాగ్రత్తగా తాగుతానన్నమాట. ఆ తర్వాత ఆహారం విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది శ్రీశైల పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ మార్గం. అది ప్రధాన దేవాలయానికి దారి. మల్లమ్మ కన్నీరు మహాభక్తురాలు, శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఈ విధంగా ఉంటుంది శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ దారి. ఎప్పుడన్నా శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఒక్క ప్రదక్షిణ అన్నా చేయండి. చాలా విశేషం, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒక్కసారి పరిక్రమ చేయాలి. గుడి ముందు నుంచి ప్రారంభించవచ్చు, లేదా ఎక్కడ ప్రారంభిస్తే అక్కడ ఆగటమే గిరి ప్రదక్షిణ. ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక వీడియో మీకు పంపిస్తూ ఉంటాను. తద్వారా నా మనస్సు, మీ మనస్సు, అందరి మనస్సు కూడా ఆ పరమేశ్వరుడి పాదాల మీద లగ్నం అవుతుంది. హర హర మహాదేవ. హర 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 మహాదేవ మహాదేవ. జై శ్రీరామ్. రేపు ఇంకొక అద్భుతమైన వీడియో పంపిస్తాను.